ఆయన ఎంతసేపు కూడా నన్ను పూజిస్తున్నారా లేదా, మిమ్మల్ని లేకపోతే మిమ్మల్ని వాళ్ళకి అప్పగిస్తా, వీళ్ళకి అప్పగిస్తా, మీ భార్యను వాళ్ళకి అప్పగిస్తా, వీళ్ళకి అప్పగిస్తా, మీ అందరికీ పుండ్లు పుట్టిస్తా, మీ అందరికీ ఇదేది కుష్టు గజ్జి రప్పిస్తా, ఈ బైబిల్ దేవుడు చెప్పింది. యేసు వెర్షన్ ఇంకొకటి, పౌలు వెర్షన్ ఇంకొకటి. ఎవడికి కావాల్సింది వాడు తీసుకోవచ్చు బైబిల్లో నుంచి. ఎవడి వాదనకి సపోర్ట్గా వాక్యాలు రెఫరెన్స్లు వాడు చూపించుకోవచ్చు బైబిల్లో నుంచి. జన్మపాపం ఉందని లేదని చూపించవచ్చు, కర్మపాపం ఉందని లేదని కూడా చూపించవచ్చు. ఎంత వెసులుబాటు ఉంది బైబిల్ మీద. ఎందుకంటే 40 మంది రాశారు. మరి ఎవరు ఇష్టం వచ్చినట్టు ఎవరికి తోచిందో వాడు రాస్తున్నారు. కాబట్టి ఎవరి ఇష్టం వచ్చిన వాదనకి వాళ్ళు ఆధారాలు బైబిల్లోనే చూపించుకోవచ్చు, ఎవరికి కావాల్సిన వాదనకి. కాబట్టి జన్మపాపం ఉందా లేదా, కర్మపాపం ఉందా లేదా అనే విషయం క్రైస్తవుల మధ్య డిస్కషన్ పెడితే ఎప్పటికీ తేలదది. ఎందుకంటే యేసు చెప్పింది తప్పని అవతల వర్గం చెప్పలేదు, పౌలు చెప్పింది తప్పని వీళ్ళు చెప్పలేరు.